నీట్ ను కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లన్నింటినీ వచ్చే సోమవారం విచారణ చేస్తామని సుప్రీం తెలిపింది. ఆన్లైన్ విధానానికి మారే క్రమంలో అదనపు జాగ్రత్తలు ముఖ్యమని సుప్రీం సూచించింది. ఇప్పటికే దీనిపై కేంద్రం టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిందని ప్రధాని స్వయంగా ఈ ప్రకటన చేశారని సుప్రీంకు సొలిసిటర్ జనరల్ తెలిపారు. నీట్ ను కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లన్నింటినీ వచ్చే సోమవారం విచారణ చేస్తామని సుప్రీం తెలిపింది. ఆన్లైన్ విధానానికి మారే క్రమంలో అదనపు జాగ్రత్తలు ముఖ్యమని సుప్రీం సూచించింది. ఇప్పటికే దీనిపై కేంద్రం టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిందని ప్రధాని స్వయంగా ఈ ప్రకటన చేశారని సుప్రీంకు సొలిసిటర్ జనరల్ తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, నవీన్, జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ అలోక్ అరాదాలతో కూడినటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ పిటిషన్ విచారించింది. ముఖ్యంగా నీట్ యూజీ పరీక్షను పాత ఓఎంఆర్ విధానం నుంచి కంప్యూటర్ ఆధారిత ఆన్లైన్ విధానంలోకి మార్చాలని పిటిషన్ కోరారు. అయితే పరీక్షా విధానంలో సంస్కరణలను ప్రభుత్వం అత్యంత తీవ్రంగా సీరియస్ గా పరిగణిస్తుంది అంటూ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. ఈ సంస్కరణల అధ్యయనం కోసం ప్రముఖ టెక్నాలజీ నిపుణుడు నందన్ నీలేకని నేతృత్వంలో ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసినట్లు కూడా స్వయంగా ప్రధాని ప్రకటించినట్లు కూడా సొలిసిటర్ జనరల్ వివరించారు. నందన్ నీలేకనితో పాటు ఎస్ సోమనాథ్, తపన్ డేకా, వి కామకోటి, అనిత కర్వాల్, అమృత్ లాలామీలతో కూడినటువంటి సభ్యులు ఉన్నటువంటి ఈ కమిటీ త్వరలోనే ఒక నివేదిక కూడా అందజేయబోతుందని కూడా సొలిసిటర్ జనరల్ కోర్టుకు తెలియజేశారు. అయితే ఆఫ్లైన్ నుంచి ఆన్లైన్ విధానానికి మారే క్రమంలో డేటా భద్రత, డేటాబేస్ ప్రొటెక్షన్, డేటా స్టోరేజ్ ఇవన్నీ కూడా అత్యంత కీలకమని ధర్మాసనం అభిప్రాయపడింది. అంతేకాకుండా నందన్ నీలేకని ఇటువంటి డిజిటల్ భద్రతా అంశాల్లో నిష్ణాతులైనందువల్ల అయితే ఈ యొక్క ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టు సమర్థించింది. పిటిషన్ లో ఉన్నటువంటి అంశాలు కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు. ఇప్పటికే నీట్ అక్రమాలపైన విచారణలో ఉన్నటువంటి మిగతా పిటిషన్లు, ప్రధానమైన పిటిషన్లు ఏవైతున్నాయో ఆ పిటిషన్లతో ఈ కొత్త పిటిషన్లు కూడా జత చేస్తూ తదుపరి విచారణ ఆగస్టు 3వ తేదీ అంటే వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. అయితే నవీన్, పాత ఓఎంఆర్ విధానంలో ఈ ప్రింటింగ్ ప్రెస్లు రవాణా, అదేవిధంగా పరీక్షా కేంద్రాల వద్ద ప్రశ్నాపత్రాల లీకేజ్ ప్రమాదం ఎక్కువగా ఉంది. ఈ సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో డిజిటల్ ఎన్క్రిప్షన్ ఉండటం వల్ల ఈ భౌతిక లీకేజీలను అరికట్టవచ్చు. అయితే జేఈ అడ్వాన్స్డ్ పరీక్షలు ఇప్పటికే సిబిటి మోడ్ లోనే విజయవంతంగా జరుగుతున్నాయి, అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లోనే విజయవంతంగా జరుగుతున్నాయి. అంతేకాకుండా మూల్యాంకనం కూడా, ఎవాల్యుయేషన్ కూడా వేగవంతంగా చేయటమే కాకుండా ఫలితాల్లో పారదర్శకతను కూడా పెంచుతుంది. సో పేపర్ లీకేజీల కంటే డిజిటల్ విధానంలో హ్యాకింగ్, సర్వర్ హ్యాకింగ్, అదేవిధంగా రిమోట్ యాక్సెస్ అక్రమాలు జరగకుండా చూడటం అతిపెద్ద సవాలు. అందుకే సుప్రీంకోర్టు ఈ డేటా భద్రత, డేటాబేస్ ప్రొటెక్షన్ అంశాలని ప్రధానంగా ఈ సందర్భంగా లేవనెత్తింది. అయితే ఐటీ నిపుణులైనటువంటి నందన్ నీలేకని, స్పేస్ సాంకేతిక సంబంధించినటువంటి సోమనాథ్, అదేవిధంగా ఇంటెలిజెన్స్, జాతీయ భద్రత సంబంధించినటువంటి తపన్ డేకా, ఈ నిపుణులందరినీ కూడా కమిటీలో చేర్చడం ద్వారా ఈ సాంకేతిక సైబర్ బెదిరింపులను అరికట్టే వ్యూహాన్ని కూడా కేంద్రం రచిస్తుందని ఈ యొక్క సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. 20 లక్షలకు పైగా అభ్యర్థులు రాసే నీట్ పరీక్షను ఒకేసారి ఆన్లైన్ లో నిర్వహించాలంటే దేశవ్యాప్తంగా లక్షలాది కంప్యూటర్ టెర్మినల్స్ కూడా అవసరం. కాబట్టి గ్రామీణ, ఈ మారుమూల ప్రాంతాల విద్యార్థులకి ఈ కంప్యూటర్ ఆధారిత పరీక్షలపైన సరైన అవగాహన, శిక్షణ లేకపోవటం, అదేవిధంగా ఆచరణాత్మకంగా ఈ ప్రాక్టికల్ గా ఇవి జరుగుతుందా అన్నది కూడా చూడాల్సి ఉంటుంది. కాబట్టి కమిటీ ఈ మౌలిక వసతులు, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొరత పైన కూడా పరిష్కారాలు చూపించాల్సి ఉంటుందని కూడా సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. మొత్తానికి ఈ పిటిషన్ మెయిన్ పిటిషన్ తో కలిపి వచ్చే సోమవారం దీన్ని కూడా విచారించబోతుంది. నవీన్, రైట్, థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.